ఒక్కటే, ఎన్ని బాణాలు గుచ్చుకుంటున్నా ఆ గాయాలు మాన్పగలిగే దేవుడు ఒకడున్నాడని గుర్తించాడో ఆయన పట్టుకున్నాడు గట్టిగా. దేవుడు నా మనస్తోత్రం కలుగును గాక. ఏ గాయాలైతే యోసేపు తగిలాయో ఆ గాయాలను కట్టడం మాత్రమే కాదు, యోసేపును అనేక తరాలకు దీవెనకరంగా దేవుడు నిలబెట్టాడు. ఒకవేళ ఈరోజు నీవు కూడా రకరకాల బాణాలు గుచ్చుకుంటున్నాయి నీ జీవితంలో. చాలామంది మాటల ద్వారా నీకు కీడు చేస్తున్నారా? నీ మంచితనాన్ని కూడా చెడుగా లోకంలో చిత్రీకరించారా? నువ్వు వాళ్ళకి మంచి చేస్తే తిరిగి నీకు మంచి చేయాల్సింది పోయి మరలా నీ కీడు చేసి నిన్ను సమాజంలో చెడ్డ వ్యక్తిగా చిత్రీకరిస్తున్నారా? లేదా లోకం భయంకరంగా నేను నిందిస్తుందా, అవమానిస్తుందా? ఆ బాణాలు గుచ్చుకుని నీ జీవితం అంతా కూడా అయిపోయింది అనుకుంటున్నావా? అవ్వలా. ఏదైతే నీ జీవితంలో ఎండింగ్ పాయింట్ అనుకుంటున్నావో అదే నా దేవునికి స్టార్టింగ్ పాయింట్ అవుతుంది. అదే నా దేవునికి బిగినింగ్ పాయింట్ అవుతుంది. అక్కడి నుంచే దేవుడు మరలా నూతన శకాన్ని నీ జీవితంలో ప్రారంభిస్తాడు. నమ్మిన వారు గట్టిగా చెప్పులు కొట్టి ప్రభువును మహిమపరచండి. గాడ్ కెన్ రీరైట్ యువర్ స్టోరీ. గాడ్ కెన్ బిగిన్ ఎ న్యూ చాప్టర్ ఇన్ యువర్ లైఫ్. దేవుడు మరొక నూతన అధ్యాయాన్ని నీ జీవితంలో ప్రారంభించగలడు. హల్లెలూయా.